జై వాసవి అందరికీ నమస్కారం. నేను తమిళనాడు ఆర్య వైశ్య మహిళా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్ లావణ్య ప్రభు మాట్లాడేది. యుగాది కోసం తమిళనాడు స్టేట్ టీమ్ అంటే కల్లకుర్చి ఆర్య వైశ్య మహిళా సంఘం చేరి జరిపించిన కాంపిటీషన్లో కొళ్ళ పేరు పార్టిసిపేట్ చేసి సూపర్గా మీ పర్ఫార్మెన్స్ ఇచ్చిండేది. దాంట్లో మేము 3 prizes ఇచ్చేము అట్లా అని చెప్పి ఉంటుంది. ఇంకా మీ పర్ఫార్మెన్స్ చూసేసి మేము ఇప్పుడు 6 prizes ఇచ్చేముండే. సో దాని ఓరోరికి ఏమేమి అట్లా అనేది ఈ వీడియోలో మీరు చూడిపోయారు. ఇంకా ఏం స్పెషాలిటీ అంటే బెంగళూరులో ఉండి తిరుపతిలో ఉండి కూడా కలిసి ఉండారు, కొళ్ళ నస చేసిండారు. మై విషెస్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్. ఇంత సూపర్గా జరిపించిన కల్లకుర్చి ఆర్య వైశ్య మహిళా సంఘం వాళ్ళకు ఎస్టీస్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ టీమ్ మా స్టేట్ టీం మూలంగా வாழ்த்துக்கள் தெரிவிச்சது. విందు భోజనం వండి వస్తీవే, ఉగాదికి నాకు నిండా తృప్తిగా ఉంది. విందు భోజనం వండి వేస్తేనే ఉగాదికి నాకు ఒక బంగారి అండే, ఉగాదికి నాకు ఒక బంగారి అండే. అంట్లు అంతా తోమి పెడితేనే ఉగాదికి నాకు పట్టి గుడ్డలియండే, గొప్ప చెప్పి మాటుకుంటేనే ఆడవాళ్ళకి ఇంత బుద్ధి ఎందుకు ఇచ్చినావే దేవుడా. నేను నా బావకు ఉగాది కోసరో చేసే పచ్చడిని నా లడ్డు బావ తినేసి ఆ రుచిలో నా 2 చేతికి బంగారు గజ్జలు చేసి వేస్తారు. అది తలుస్తూనే సిగ్గుగా వచ్చింది. నాతో అన్నయ్య నే చెప్పేది మట్టుగా వింటు, నే ఇచ్చేది మట్టుగా తింటు. లడ్డు బావంట మా అన్నయ్య మీ వెంటనే ఉంటే భూమి బావ ఇస్తారు. మా అన్నయ్య నే చేసే ఉగాది పచ్చడిని ఎత్తుసి ఆ రుచిని నాకు వజ్రాల నెక్లెస్ చేసి చేస్తారు. మా చెల్ల అన్నయ్య ఉగాది శుభాకాంక్షలు బావా, నీకోసరం నేను చేసింది ఎత్తుకుంటా బావా. ఉగాది పచ్చడి ఎత్తుకోండి అన్నయ్య. స్వాతి చాలా ఎట్లా ఉండేదా నన్ను చూసి మా అమ్మ నువ్వంతా దేనికి లాకే లేదు, దేనికి లాకెళ్ళని చెప్పేసి రేపటికి యుగాది, రేపటిలో ఉండి నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని స్టార్ట్ చేసేనా. తెలిసిన లాస్ట్ ఇయర్ యుగాదిలో నువ్వు ఏం చేసినా నా అస్సా తెలిసిన రేపటిలోంచి ఎక్సర్సైజ్ చెప్పిస్తాను. లాస్ట్ ఇయర్ యుగాదిలో ఇట్లాగా ఒక రిజల్యూషన్ అయితే 7-8 గంటల సేపు పచ్చుంటాను మంచి తింటే రిజల్యూషన్ ఎదిగిరే అది దానా అసలు ఫాలో చేసాను. నైట్ 3-4 గంటల వరకు మేము మొబైల్ నోడేసి తిప్పి తెల్లవారితే 10-11 గంటల వరకు నిద్రపోతాను. నేను నీకు హెల్ప్ చేశాను, ఏదాదు ఒక 5 ఆసనాస్ స్టార్ట్ చెయ్యి. హాయ్ ఆంటీ, ఉగాది శుభాకాంక్షలు ఆంటీ. నా ఫ్రెండ్ ఏం చేస్తా ఉంది? ఆకడమని ఏడమ్మా అడిగాడు, నువ్వే వచ్చి చూడి. రిలాక్స్ పోస్, స్లీప్ పోస్, రెస్ట్ పోస్, కామ్ పోస్, నాప్ పోస్. ఏ ఒక విషయం ప్లాన్ చేయండి పోతా ఇట్లదా. హ్యాపీ ఉగాది అమ్మా. ఉగాది పచ్చడి చేసా తిన్నానా? ఏంటి వద్దా? చాలా బాగుంటుంది నాన్న. షడ్రుచుల సమ్మేళనం, ఒంటికి చాలా మంచిది. తిన్నానా? అమ్మో ఉగాది పచ్చడా నాకు వద్దు. వద్దమ్మా ప్లీజ్. ఏంటి వద్దా? సరే, నీతో ఎలా తినిపించాలో నాకు తెలుసు, చెప్తా ఉంటా. అమ్మో పానీపూరి తిందాం, వస్తావా? పయ్యా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి. కట్టమిఠా చట్నీకి బదులు ఈ ఉగాది పచ్చడి పూరిలో వేసి ఇవ్వండి. ఏంటి కట్టమిఠా చట్నీ బదులు ఉగాది పచ్చడా? సరే మేడం, వేసిస్తాను. సూపర్ ఉందమ్మా. ఈరోజు భయ్య ఈ పానీపూరిలో ఏం కలిపాడో కానీ ఈ కట్టామిఠా చట్నీ రోజు కంటే కూడా చాలా బాగుంది అమ్మా. అంత బాగుంది. ఏంటి ఇందులో ఉగాది పచ్చడి వేసావా? అయినా సరేమ్మా ఉగాది పచ్చడి అద్దరిపోయిందమ్మా. భయ్య వేసే చట్నీ కంటే ఇదే బాగుంది. ఇంకా ప్రతిసారి ఉగాదికి నేను తప్పకుండా ఉగాది పచ్చడి తింటానమ్మా. వ్యూవర్స్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. పండగ నదిన ఎంతసేపు అంతా నిద్రపోతారు, సీக்கிరం లేచి రెడీ అయ్యి అమ్మకి హెల్ప్ చేయకూడదా? సరే అందరీను ఏం కావాలో చెప్పండి. వేసేసివా పోయి రెడీ అయ్యి కొత్త బట్టలు ఉంది దేవుడి దగ్గర పెట్టి అందరిని వేసుకున్నా. ఏమిది నేను రెసిపీ ఏం కావాలని అడిగితేనే నువ్వు మీ నాయన్ని అడుగు. నాకు ఏం కావాలని అడిగితేదన్నా
పండక్కి 22 క్యారెట్ల ఆరం తీసేమా పోయట్లేదు నా ఏం దగ్గర నీ కూతురు అడిగింది వింటివా బంగారు రాకెట్ మరి ఎక్కే వెళ్ళదు నాకు హార్ట్ అటాక్ వస్తుంది ఏమిది ఏమండి ఏం మాయ దేవుడా ఏ మాయ సరే మీరు కవల పడకండి దానికి నేను ఒక దోవ చేసి ఏమా ఇది సంబంధి అమ్మ దగ్గర ఉండి వీడియో కాల్ వస్తుంది అటెండ్ చేస్తాం. హలో వదిన గారు, యుగాది శుభాకాంక్షలు. అందరూ బాగుంటారా? బాగుంటాం. యుగాది శుభాకాంక్షలు. మీ కూతుర్ని పచ్చడి చెయ్యమంట ఏం చేసి ఉంది అడగండి. ఏమే చేస్తీవి? ఉగాదికి పచ్చడి రెడీ చేయమన్నారు. చేతుకు ఒక స్లైస్ కాకరకాయ యాడ్ చేసిన, పులుపుకు ఒక నిమ్మపండు యాడ్ చేసిన, తీపుకు మా అత్తగారికి పాలకోవా ఇష్టంని కొంచెం పాలకోవా యాడ్ చేసిన, ఉప్పుకు మా టైనకు ఉప్పు తూకలుగా ఉంటా పెట్టునని ఒక 5 స్పూన్ ఉప్పు వేసిన, మాంగాకు బదులుగా మామిడి పండు ఉండ మాంగా ఫ్యామిలీ దానని చెప్పేసి మామిడి పండు యాడ్ చేసిన. అంతేమా. మీ కూతుర్ని వచ్చి మీరే పిలిచిపోయింట. సారీ వదిన గారు, ప్రోడక్ట్ సోల్డ్, వారంటీ పీరియడ్ ముడించిపోయా, రీప్లేస్మెంట్ కాదు.